విచ్ కంట్రీ హ్యాస్ అనౌన్స్డ్ ద ఇంటర్నేషనల్ 4 ఫ్రీడమ్స్ అవార్డ్ ఫర్ ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వాల్దిమిర్ జెలెన్స్కీ. సో ఉక్రేనియన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఏ దేశం ఇంటర్నేషనల్ 4 ఫ్రీడమ్స్ అవార్డ్ అనే దాన్ని అందించడం జరిగింది. సో ఆ అవార్డు ఎవరికి వచ్చిందో, ఎందుకు వచ్చిందో తెలుసుకునే ముందు అసలు ఈ ఇంటర్నేషనల్ 4 ఫ్రీడమ్స్ అవార్డ్ అంటే ఏంటో చూద్దాం. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు అని అంటే 1982లో స్టార్ట్ చేశారు. సో దేని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని ఈ అవార్డు ఇవ్వడం స్టార్ట్ చేశారు అంటే అప్పట్లో 1941లో అప్పుడు ఉన్న యుఎస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్, ఆయన తన స్పీచ్లో 4 ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్పారు ఫ్రీడమ్కి సంబంధించి. ఏంటి అవి అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్, ఫ్రీడమ్ ఆఫ్ వాంట్, ఫ్రీడమ్ ఫ్రమ్ వాంట్ అండ్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్. సో ఈ 4 ఫండమెంటల్ ఫ్రీడమ్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆయన తన స్పీచ్లో చెప్పడం జరిగిందనమాట. సో దీని నుంచి ఇన్స్పైర్ అయ్యే రూజ్వెల్ట్ ఫౌండేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుందన్నమాట, ఇంటర్నేషనల్ 4 ఫ్రీడమ్ అవార్డు. మరి ఇప్పుడు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీకి అవార్డు ఎందుకు వచ్చింది అని అంటే ఆయన గత 4 సంవత్సరాలుగా రష్యా వాళ్ళ మీద ఏదైతే ఇన్వేషన్ చేసిందో దానిని ఆయన చాలా ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. నాట్ ఓన్లీ జెలెన్స్కీ, తన దేశ ప్రజలు కూడా, లైక్ జెలెన్స్కీ అండ్ హిస్ పీపుల్ వాళ్ళ యొక్క కరేజ్ అండ్ రెసిలియన్స్కి గుర్తించి ఈ అవార్డు వాళ్ళకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఎవరు అనౌన్స్ చేశారు అది అంటే నెదర్లాండ్స్ వాళ్ళు ఈ అనౌన్స్మెంట్ అనేది చేయడం జరిగిందనమాట. అండ్ ఇంతకుముందు ఈ ఇంటర్నేషనల్ 4 ఫ్రీడమ్ అవార్డు ఎవరెవరికి వచ్చింది అని అంటే కోఫీ అన్నన్ గారికి వచ్చింది, నెల్సన్ మండేలా గారికి రావడం జరిగింది, యాంజెలా మెర్కెల్ జర్మన్ ఛాన్సలర్, అండ్ తను మాత్రమే కాకుండా దలై లామా గారికి కూడా ఈ అవార్డు రావడం జరిగిందనమాట. సో ఈ 4 ఫ్రీడమ్స్ కోసం ఎవరైతే ఫైట్ చేస్తారో, ఎవరైతే కరేజ్ చూపిస్తారో, ధైర్య సాహసాలు చూపిస్తారో వాళ్ళకి ఈ అవార్డ్స్ రావడం జరుగుతుందన్నమాట.